ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, శ్రీమాత్రే నమః, శ్రీకృష్ణాయ నమః. కుంభరాశి. ఈ రాశి వారికి సెప్టెంబర్ నెలలో భాద్రపద మాసంలో భార్య సంతానానికి భార్యకు సంతానానికి కొంత ఇబ్బంది కలగడము, అనారోగ్య సూచనలు, మరి కొంతమందికి ఆపరేషన్స్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఉత్సాహభంగం కలుగుతుంది. అంటే ఎంతో సంతోషంగా ఉండాలని అనుకుంటారు, కొద్దిపాటి డిస్టర్బెన్సెస్ జరిగే అవకాశం ఉంది. ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాల్లో కొంత ఇబ్బందులు కానీ, ఆటంకాలు కానీ, ఏదైనా నష్టపోవడం కానీ జరిగే అంశాలు కనబడుతున్నాయి. అప్పుల వలన ఇబ్బందులు పడ్డము, బాధపడ్డము, ఈ అప్పులు తీర్చలేని పరిస్థితికి వెళ్లే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. నూతన వస్తు ప్రాప్తి కనబడుతోంది. మనోధైర్యంతో ముందుకెళ్లే అవకాశం కూడా ఉంది. విద్యార్థులు విద్యా గోష్ఠిలో అంటే డిబేట్స్ లోను, కాంపిటీషన్స్ లోను పాల్గొంటారు. వారికి సక్సెస్ వచ్చే అవకాశం కనబడుతోంది. కొంతమందికి దాయాదుల మూలకంగా విరోధం కానీ, ధనం రాకపోవడం కానీ, ఆస్తులు చేజిక్కకపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే గ్రహాలు వాటి యొక్క ప్రభావము ఈ రాశిలో ఉండే వాళ్ళ మీద ఎలా ఉండబోతోంది అంటే, ముందుగా గురు బలం చూసినట్టయితే కనుక ప్రారంభంలో స్థిరత్వం లేకపోయినప్పటికీ, అంటే ఈ మాసం ప్రథమార్థంలో స్థిరత్వం లేకపోయినప్పటికీ కొంత ఇబ్బందితో గడిపే అవకాశం కనబడుతోంది. అపకీర్తి, ధన వ్యయము, స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. రెండవ అర్ధ భాగంలో అంటే తదుపరి 15 రోజుల్లో ముందు ఎంతైతే బాధపడ్డారో అంతకు అంత లాభాలు రావడము, మనశ్శాంతి కలగడము, శుభకార్యాలు చేయడము, చేతి వృత్తుల వాళ్ళకి అభివృద్ధి రావడము, లాభాలు కలగడము, కుటుంబంలో సుఖ సంతోషాలు కలిగే అవకాశం ఉంది. ఈ 15 రోజులు కొంత జాగ్రత్త తీసుకోండి. మానసికంగా ఇబ్బంది పడే ప్రయత్నం చేయకండి. తదుపరి 15 రోజులు చక్కగా ఉండబోతోంది. అయితే శని భగవానుడు ఇచ్చే ప్రయత్నం ఏంటంటే, ఫలితము అపకీర్తి రావడము, తర్వాత మనోవిచారము, భయము, అనారోగ్య సూచనలు ఎక్కువగా కలిగిస్తున్నాడు. బంధువులతో విరోధము, మాట పట్టింపులు, దుఃఖము వచ్చే అవకాశము, అంటే చిన్న చిన్న వాటికి కూడా దుఃఖపడుతుంటాం కదా, అలా చిన్న చిన్న దుఃఖాలే అనమాట, అవి కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. వృధా కలహాలు, ఊరికూరికినే తగాదాలు రావడము, ఇలాంటివి ఏవైనా మీకు ముందుగా తెలిసినప్పుడు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ప్రయత్న కార్యంతోనే, అంటే కొన్ని మీరు కష్టపడితేనే తప్ప కార్యాలు, ఏదైనా పనులు కానీ చేసుకోలేని పరిస్థితి, అంటే చాలా సులువుగా అయితే అయ్యే పరిస్థితి కాదు. కష్టపడాలి, ఫలితాన్ని పొందాలి. అయితే పాప కార్యాలు చేద్దాము అనే తలంపు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాంటి తలంపు వచ్చిన వెంటనే కట్ చేసేయండి తప్ప చేసేద్దామని ఉత్సాహంతో ముందుకెళ్ళకండి. రాహు ఇచ్చే ఫలితం ఏంటంటే, ప్రారంభంలో విశేషమైన ఫలితాన్ని ఇస్తాడు. అంటే మొదటి 15 రోజులు లాభాల మీద లాభాలు రావడము, ప్రజల్లో మీకు పలుకుబడి పెరగడము, మీ మాట సర్వత్రా వేదవాక్కు అవ్వడము, కుటుంబంలో విశేషమైన శాంతి నెలకొనడము, తరువాత కష్టాలన్నీ తీరడము, కార్యాలు అప్రయత్నంగా జరగడము, ఇలాంటివన్నీ. అంటే గురుబలం వల్ల మొదటి 15 రోజులు ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బందిని ఈ రాహువు కాంపన్సేట్ చేస్తాడనమాట. కొంత ఇబ్బంది, కొంత సుఖము కలిగేటట్టుగా కనబడుతోంది. కాబట్టి ఇబ్బంది పడాల్సిన పనే లేదు. అయితే కేతువు ఇచ్చేది ఏంటి ఇస్తున్నాడు అంటే, తరచూ ప్రయాణాలు చేయడము, క్షేత్ర దర్శనం చేసుకోవడము, ప్రభుత్వంతో గతంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోయి మంచి ఫలితాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. స్వల్ప ధన రాబడి కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. తర్వాత ఇప్పుడు ఈ ఫలితాలతో పాటు ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే కనుక, ముందుగా వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే 2 పంటలు విశేషంగా పండుతాయి, లాభాలు వస్తాయి. మీ పంటకు మార్కెట్లో గిరాకీ పెరుగుతుంది. పాత రుణాలు తీర్చుకుంటారు. ప్రభుత్వం ద్వారా రావలసిన ఏవైనా పథకాలు ఉంటే, రుణమాఫీ పథకాలు కావచ్చు, ధన సహాయ పథకాలు కావచ్చు, అవి మీ చేతికి సమయానికి వచ్చి చేరుతాయి. దీంతో పాటు ఏదైనా భూమిని కొనుక్కునే అవకాశం కూడా కనబడుతోంది. అలాంటి అవకాశం రైతులకు వస్తే కనుక తక్షణమే కొనుక్కునే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక, మీరు శ్రమ ఎంత పడతారో ఫలితం అంతే వస్తుంది. 100 రూపాయలు శ్రమ పడితే 100 రూపాయల ఫలితమే వచ్చేటట్టు కనబడుతోంది. ఎక్కువగా ప్రయత్నం చేస్తే మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. అయితే కొంతమందికి దూర ప్రాంతాలకు బదిలీ వెళ్లే అవకాశము, అది
ఇంటర్నల్ గా కావచ్చు, లేదా అంటే విత్ ఇన్ ఇండియా కావచ్చు, లేదా అంటే అబ్రాడ్ కూడా వెళ్ళవలసిన పరిస్థితి గోచరిస్తోంది. సెప్టెంబర్ తర్వాతనే మీకు ఏదైనా అనుకూలము, అంటే ప్రమోషన్స్ కానీ, ప్యాకేజీ పెరగడం కానీ, లేదా మీ కేడర్ పెరగడం కానీ ఈ సెప్టెంబర్ మాసంలో వచ్చే స్థితి ఎక్కడా కనిపించడం లేదు. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక అన్ని రకాల వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు వస్తాయి. పెట్టుబడులకు అనుకూలమైన సమయము. ఈ సమయంలో మీరు లాంగ్ టర్మ్ పెట్టుబడులకు ప్రయత్నాలు చేసుకోండి. దీంతో పాటుగా సరుకులు నిల్వ చేసుకుందాము అని అనుకున్న వాళ్ళు మాత్రము కొంత జాగ్రత్త తీసుకోండి. అగ్ని భయం కానీ, లేదా అంటే దొంగ భయం వల్ల కానీ కొంత ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో సరుకులు నిల్వ చేసే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత రాజకీయ నాయకులు చూసుకున్నట్టయితే కనుక ప్రజలలో మంచి పేరు ప్రతిష్టలు పొందడంతో పాటు ఒక కీలకమైన పదవిని మీకు అడిషనల్ గా ఇవ్వడం జరుగుతుంది. మీరు చేస్తున్న పదవితో పాటు ఈ పదవి కూడా వచ్చి చేరే అవకాశం కనబడుతోంది. ఎన్నికలలో విజయం సాధిస్తారు. ప్రతి విషయంలోనూ మీదే పై చేయి అన్నట్టుగా ఈ మాసమంతా మీకు చాలా చక్కగా అనుకూలంగా ఉండబోతోంది. కొత్తగా ఎవరైనా యూత్ రాజకీయాల్లోకి రావాలి అని అనుకుంటే ఈ రాశిలో ఉండేవారు తక్షణమే వచ్చే ప్రయత్నం చేయండి. అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మీకు ఈ మాసము చాలా అనుకూలంగా ఉంది. చదువు మీద శ్రద్ధ పెట్టండి. విదేశాలు వెళ్ళడానికి గతంలో మీరు ఏదైనా స్టాంపింగ్ విషయంలో కానీ, ఎంబసీలో కానీ ఏదైనా ఇబ్బందులు పడి ఉంటే అవి ఇప్పుడు మీకు అనుకూలంగా వచ్చేటట్టు మెయిల్స్ రావడం కానీ, లేదా అక్కడి నుంచి ఉత్తర్వులు రావడం కానీ అలాంటివి వచ్చే అవకాశాలు కనబడుతోంది. ఫర్దర్ గా ఏమైనా కోర్సులు చేయాలనుకుంటే, విదేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళకి ప్రయత్నాలు ఈ మాసం మొదటి నుంచి మీరు చేసినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. నెగ్లెక్ట్ చేసుకోకండి. అయితే నక్షత్రాల వారీగా సూచనలు చూసినట్టయితే ధనిష్ట నక్షత్రము 3, 4 పాదాల వాళ్ళకి సూచన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు క్షేత్ర దర్శనం చేసుకున్నట్టయితే మంచి విశేషమైన ఫలితాలు. క్షేత్రం వేరు, ఆలయం వేరు. వెళ్ళి చూడాలి, అక్కడ దర్శనం చేసుకోవాలి అని అనుకునే అవకాశం ఉంటే తక్షణమే వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అర్చన చేయడంతో పాలతో చేసుకునే ప్రయత్నం చేయండి. పాలల్లో ఆవు పాలు కానీ, లేదంటే పాలల్లో తేనె కలిపినటువంటి పాలు కానీ అభిషేకానికి ఉపయోగించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తరువాత శతభిష నక్షత్రం వాళ్ళు శుక్రవారము అంటే మనకి 4 శుక్రవారాలు 5 శుక్రవారాలు ఎన్ని శుక్రవారాలు వస్తే అన్ని శుక్రవారాలు రాహుకాలంలో అమ్మవారి స్తోత్ర పారాయణ చేసుకోండి. అంటే మరి మేము ఆ సమయంలో జాబ్లో ఉండవచ్చు, లేదా వ్యాపారంలో ఉండవచ్చు, మాకు కుదరదు కదా అని అనుకున్న వాళ్లకు ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని మనసులో 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తరువాత పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు 1, 2, 3 పాదాల వాళ్లకు గురు సంబంధిత ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. షిరిడి సాయిబాబా వారు కానీ, దక్షిణామూర్తి వారు కానీ, హయగ్రీవ స్వామి వారు కానీ ఇలా గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశము, గురు బలము మరింత పెరిగే అవకాశము కనబడుతోంది. నమస్తే.